రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకే గాని జనాలకే గాని మంచి మంచి పనులు అయితే చేస్తున్నదట. ఇక ఈ పనులలో భాగంగానే ఇగో కొత్తగా రేషన్ కార్డ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే చాలా దినాల నుంచి అయితే రేషన్ కార్డ్ రాలేదు కదా. కాకపోతే ఇప్పుడైతే ఈ నెల 14వ తారీఖు అయితే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారట. ఇక సూర్యాపేటల తుంగతుర్తిలో అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారట. ఇక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారట 14వ తారీఖు నుంచి. ఇక సుమారుగా 2 లక్షలకు పైనే అందరైతే అభ్యర్థన చేసుకున్నారట. అదేనులా అప్లికేషన్ ఇచ్చుకుంటారు కదా, అప్లికేషన్లు ఇచ్చుకున్నారట. ఇచ్చుకోగానే ఇక వాళ్ళందరికీ కావచ్చు కొందరికీ కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతున్నదట. ఇంకొకటి సర్కార్ ఏమని చెప్పిందంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఒకటైతే పెట్టింది కదా. ఇక దాని మీద కూడా పై అధికారులతో అయితే చర్చించి ఆ విధానం కూడా అమలులోకి అయితే తెస్తుందట. చూసిరా ఎంత మంచి విషయం ఇది. ఇక నులా మెగాస్టార్ చిరంజీవి సార్ అంటే ఎంత మందికి తెలియకుండా ఉంటది చెప్పుర్రి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశాలలో విదేశాలలో కూడా సార్కి అయితే మంచి పేరు మంచి పలుకుబడి అయితే ఉన్నది. ఇక ఈ సార్ తీస్తున్నటువంటి విశ్వాంబర మూవీ ఏవైతే ఉన్నదో ఆ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఆ సినిమా డైరెక్టర్ అయితే రిలీజ్ చేసిందట. ఏమైందట అంటే సినిమా మొత్తం అయితే కంప్లీట్ అయిందట. కాకపోతే ఒక్క పాట మినహా ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. ఇక దీని తర్వాత ఒక పాట తీస్తే మొత్తం సినిమా కంప్లీట్ అవుతుందని ప్రేక్షకులకైతే ఒక శుభవార్త చెప్పిండట. ఇక మెగాస్టార్ సార్ అభిమానులు ఎంతమంది ఉంటారో ఎరికేనా. ఇక వాళ్ళందరికీ ఇది ఒక మంచిగా పండుగ వాతావరణం అని చెప్పొచ్చు ఈ విశ్వాంబర సినిమా. బీజేపీకి అయితే కొత్త అధ్యక్షుడు అయితే వచ్చింది కదా. గదేనులా ఎమ్మెల్సీ మాజీ రామచంద్రరావు సారు. ఇక ఈ సార్కి అయితే ఇప్పుడు కొత్త షిక్ వచ్చి పడ్డదట. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడేమో ఇక్కడ హైదరాబాద్ లా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తున్నది కదా. ఈ ఉప ఎన్నిక మీద కూడా సార్ అయితే ప్రత్యేక దృష్టి పెట్టి సాధించాలట. ఎందుకంటే ఈ ఎన్నికలలో సారు బలం ఎంత ఉన్నది, ఈ ఎన్నికలలో సారు ఖచ్చితంగా అందరిని గెలిపిస్తాడా లేదా, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే గట్టిగానే ఉన్నారు. మరి బీజేపీ అభ్యర్థి కూడా గట్టిగా నిలబడి మంచిగా గెలవాలి కదా. అటు స్థానిక ఎలక్షన్లు అయితేనేమి ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితేనేమి ఇక వీటిలోనైతే మంచిగానైతే ప్రత్యేక దృష్టి పెట్టి సారు మంచిగా అందరిని గెలిపించుకున్నాడుకో మంచి రాష్ట్ర అధ్యక్షుని అయితే పేరు అందుతాడట. ఇక లేకపోతేనైతే ఇక చూసిరా ఈ పార్టీని నీరుగార్చిండు అని అయితే చాలా మంది అనుకునేటట్టే ఉంటదట. కాబట్టి రామచంద్రరావు సారు సారథ్యంలో అయితే ఇక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సిందేనులా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవనాల సార్ మీదనైతే క్రిమినల్ కేసు పెట్టిరటనులా. అరే నిజముల్లా తమిళనాడుకు చెందిన అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే సార్ మీద క్రిమినల్ కేసే పెట్టిరట. ఎందుకంటే అక్కడ పార్టీకి సంబంధించిన విషయాలలో వ్యవహారాలలో మాట్లాడమంటే అటు అన్నమలై సారు ఇటు ఈయనైతే పార్టీ సిద్ధాంతాన్ని ఉల్లంఘించి మతాలకు మధ్యలో ఘర్షణలు పెట్టేటట్టే చేసిరని సార్లు అయితే వాళ్ళ మీదనైతే కేసులు పెట్టిరట. ఇగోనులా మొన్ననైతే అక్కడ ఒక సభ జరిగింది కదా, మురుగన్ భక్తుల సదస్సు. ఆ సదస్సుకి అయితే పోయినప్పుడైతే అక్కడ కొన్ని రకాలైనటువంటి విషయాల మీద అయితే సార్ అయితే ఉల్లంఘించిండట. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ మీద అయితే తమిళనాడులో క్రిమినల్ కేసు అయితే నమోదైందట. ఇక గత నెలల మదురైలో జరిగినటువంటి మురుగను భక్తుల సదస్సులనైతే ఆ పార్టీ నియమ నిబంధనలను అయితే ఉల్లంఘించారని అడ్వకేట్ వాంజినియాత్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిండు. సెక్షన్ 196, సెక్షన్ 299, సెక్షన్ 302, సెక్షన్ 353 పేరు మీద అయితే వాళ్ళిద్దరి మీద కేసులు అయితే నమోదు చేసిరట. ఇగోనులా ఫ్రీ బస్సు మీదనైతే ఎవరికి వేటు పడుతున్నది చెప్పుర్రి. అటు మొగళ్ళకే వేటు పడుతున్నది. మంచిగా స్త్రీలైతే బస్సులలో ఎక్కి ఆధార్ కార్డు చూపించి బస్సులో ఎటు పడితే అటు తిరుగుతున్నారు కదా. ఇక ఇప్పుడైతే ఆ భారం ఎవరి మీద పడుతున్నది, మొగళ్ళ మీదనే పడుతున్నది. ఎటు పోయినా కూడా మనమైతే టికెట్ తీసుకోక తప్పదు. కాకపోతే ఇప్పుడైతే కొన్ని వాటి పేరు మీదనైతే కిలోమీటర్ల సర్దుబాటు పేరు మీదనైతే ఇప్పుడైతే పెరగనున్నాయట బస్సు ఛార్జీలు. ఇక చూసిర్రా ఇక చిన్నగా వాళ్ళ మహిళలకేమో సీట్లు ఇచ్చిర్రు, గట్లనే ఆధార్ కార్డు చూపియంగానే మంచిగా బస్సులు పోయే వెసులుబాటు అయితే కల్పించారు. మరి మొగోళ్ళకి ఏమి ఇచ్చిర్రు అని మొగోళ్ళు అయితే గరం అవుతున్నారులా. ఇక కిలోమీటర్ల సర్దుబాటు పేరు మీద అయితే మళ్ళొకసారి అయితే పెరుగుతున్నాయట తెలంగాణ ఆర్టీసీ టికెట్ కష్టాలు. ఇక కరీంనగర్ పరిధిలో ఉన్న 11 డిపోలను అయితే దాదాపు రోజుకి
4.5 లక్షల మంది అయితే ప్రయాణిస్తుండగా ఇటీవల ప్రతి టోల్ ప్లాజాకి అయితే రూపాయలు 10 చొప్పున ఛార్జీలు అయితే పెంచిరట రాష్ట్ర ప్రభుత్వం. చూసిర్రా నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా చూస్తున్నారో, అయినా కూడా మనకి ఏం అనిపిస్తలేదు. మనమే స్పందించాలి కదా జనాలు. ఇక జనాలు అయితే మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నది, మాకు కాంగ్రెస్ వాళ్ళు ఆదుకుంటారు, మేము మంచుకుంటాము అని అనుకుంటా కొంతమంది అయితే సంతోషపడుతున్నారు కదా. ఇగో ఈయన చూసిర్రా, ఏం లేదు ఉన్న ఇల్లును కూడా కొట్టుకొని బజార్ మీద పడ్డాడట. ఏం లేదు నాకైతే మా ప్రభుత్వ పనులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అని ఉన్న గూటిని కూడా కొట్టుకుంటే తీరా చూసేసరికి ఏహే నీకు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడిది, ఏమెక్కడిది, నీకు రాలేదు అని అనేసరికి అయితే ఆయన గోడు చూడుర్రి. తీరా ఇల్లు కూల కొట్టుకున్నాకనైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్తున్నాడట అధికారులు. ఇక ఇల్లు కూల కొట్టినాక భార్య 2 కూతురులతో అయితే సమీపంలో ఉన్నటువంటి హరిజన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళనే పడుకుంటున్నారట. ఇక తీరా చూసినాక ఇందిరమ్మ ఇల్లు రాలేదని చేతులు ఎత్తిచ్చిరట అధికారులు. ఇక మొదటి జాబితాలో తన పేరు ఉన్నదని, ఇప్పుడైతే తన పేరు లేదని ఇట్లా చెప్పుడుతోటే ఆయననైతే మనస్తాపానికి గురి చెందిందట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.